షాహిదా గంగూలీ గారి గురించి మాట్లాడాలి. మనం ఎప్పుడు కూడా ప్రతి వారం మనము బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో మోస్ట్లీ వార్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు, యుద్ధంలో బలిదానాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద అవార్డులు, పరమవీర్ చక్రాలు అవార్డులు తీసుకున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడతాము. కానీ నిజంగా ఈరోజు మీరు సెలెక్ట్ చేసినటువంటి, మాట్లాడాలని అనుకున్నటువంటి వ్యక్తి గురించి నిజంగా ఆసక్తికరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో ఒక లేడీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరెన్నికగన్నటువంటి షాహిదా గంగూలీ గారి గురించి వివరాలు చెప్తారా? మనం ఎప్పుడు కూడా ఇట్లా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ల గురించి మనం మాట్లాడలేదు లిటరల్లీ. సో దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఎపిసోడ్. నాకు తెలిసి స్పెషల్ బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ ఈ వారం. సో ఒకసారి వివరాలు చెప్తారా ఆవిడ గురించి? అంటే మనకు పబ్లిక్ డొమైన్ లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఫస్ట్ అవి అర్థం చేసుకున్న తర్వాత ఈవిడ గురించి మాట్లాడదాం. మొట్టమొదటిది ఏంటంటే కనుక జమ్మూ కాశ్మీర్ పోలీసు ఎందుకు పనికిరారు, అక్కడ భారతీయ సైన్యం ఉంది కాబట్టే ఈ రోజు కాశ్మీర్ మన అధీనంలో ఉంది, లేకపోతే ఎప్పుడో మన చేయి జారిపోయి ఉండేది. ఇది ఒక నెరేటివ్, ఎస్పెషలీ తెలుగు మీడియాలో మనం చూస్తాం. రెండవది, అక్కడ ఉన్న ముస్లింస్ అందరూ కూడాను భారత వ్యతిరేకులే. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కొంతమంది భావజాలం. కాబట్టి హిందూ సైన్యం పెడితేనే అక్కడ మనం కాపాడుకోగలిగాము, కాబట్టి వీళ్ళందరూ కూడా యాంటీ నేషనల్స్. ఇది ఒక రెండవ అభిప్రాయం. కాబట్టి మూడవది ఏంటంటే మనకు మన మీడియా అంతా కూడాను అక్కడ ఏం ఆపరేషన్ జరిగినా కానీ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ ఫోర్సెస్ హ్యావ్ కిల్డ్ సో అండ్ సో టెర్రరిస్ట్ ఆర్ మిలిటెంట్ ఏదో పెడతారు. ఇండియన్ ఆర్మీనే చేస్తుంది అక్కడ అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకెళ్ళారు. కాబట్టి ఈ యొక్క పబ్లిక్ నెరేటివ్ మనం అర్థం చేసుకున్నామంటే ఇప్పుడు ఈవిడ ఎవరో మనం అర్థం చేసుకుందాం. షహీదా గంగూలీ అన్న ఆవిడ పూంచ్ నుంచి వచ్చింది. పూంచ్ జమ్మూ ప్రాంతంలో ఉంటుంది, కాశ్మీర్ ప్రాంతంలో లేదు. ఫస్ట్ ఈ ఫండమెంటల్ డిఫరెన్స్ కూడా మన వాళ్ళు చాలా మందికి తెలియదు. కాశ్మీర్ లో ఉన్నటువంటి 3-4 క్షేత్రాల పేర్లు చెప్పండి అంటే ముందర వైష్ణవదేవి అని చెప్తారు అందరూ కూడా. వైష్ణవదేవి జమ్మూలో ఉంది, కాశ్మీర్లో లేదు. ఈ బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ కూడా చాలా మందికి తెలియదు. పీర్ పంజల్ పర్వతాలకి ఆవలి వైపు కాశ్మీర్ వ్యాలీ ఉంటుంది, ఈవలి వైపు జమ్మూ ప్రాంతం. జమ్మూ ప్రాంతంలో మనకు పూంచ్, రజౌరి, నౌషేరా, మనకు అఖ్నూర్, తర్వాత మనకు జమ్మూ, తర్వాత మనకు ఇతరత్ర మనకు ఈ ప్రాంతాలన్నీ కూడాను మనకు కిష్త్వర్, దోడా ఇవన్నీ కూడాను జమ్మూ ప్రాంతాల్లో వస్తాయి. సో దాంట్లో పూంచ్ నుంచి వచ్చింది ఆవిడ. పూంచ్ ఒక ఘనత ఏంటంటే కనుక మన సిఆర్పిఎఫ్ లో కానీ, బిఎస్ఎఫ్ లో కానీ, సైన్యంలో కానీ ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ లో మాక్సిమం నంబర్ ఆఫ్ పర్ క్యాపిటా కంట్రిబ్యూషన్ ఉందంటే పూంచ్ నుంచి ఉంది. పూంచ్ నుంచి మాక్సిమం రిక్రూట్మెంట్ జరుగుతుంది. పూంచ్ లో ఉన్నటువంటి వ్యక్తులు మాక్సిమం బలిదానాలు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం స్టేట్ లో ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ మనం చూడాలంటే పూంచ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ బలిదానాలు విపరీతంగా ఉన్నాయి అన్ని ఫోర్సెస్ లో కూడా. అంటే దేశం కోసం అంత ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో భారత వ్యతిరేకత ఉన్న వాళ్ళే ఉంటారన్నది ఫస్ట్ తప్పు. జమ్మూలో, పూంచ్లో భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి పెద్ద సంఖ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే పూంచ్. అలాగే అందరూ కూడా ముస్లింసే, హిందువులు కాదు. అక్కడ మెజారిటీ ముస్లింసే వస్తారు, రిక్రూట్ అవుతారు. కాబట్టి ముస్లింస్ భారత వ్యతిరేకత అనడం ఇది కూడా చాలా తప్పు. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే. రెండవ ఎగ్జాంపుల్ మనం వెళ్ళాము షీనా భాష మాట్లాడేటువంటి మనకు గురేజ్ వ్యాలీ. వాళ్ళు కూడా కంప్లీట్ గా దేశభక్తులు. అక్కడ కూడా ఎటువంటి వేర్పాటువాదం లేదు. కాబట్టి ఈ నెరేటివ్స్ చాలా తప్పు. ఫస్ట్ అక్కడ లోకల్స్ యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఈరోజు జమ్మూ కాశ్మీర్ని కాపాడుకోగలిగారు. దాంట్లో కీలక పాత్ర పోషించింది ఈవిడ షహీదా గంగూలీ. ఈవిడ 1995లో మన ఫోర్సెస్ లో చేరింది. ఆవిడ పూంచ్ లో జన్మించింది. ఆవిడ ఫోర్సెస్ లో చేరిన తర్వాత క్రమేపీ ప్రమోషన్ వచ్చి ఆవిడ రిటైర్ అయ్యేసరికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ గా రిటైర్ అయింది. ఈవిడని స్పెషల్ ఆపరేషన్స్ లో నియమించారు. ఆవిడని స్పెషల్ ఆపరేషన్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో. టెర్రరిస్ట్ ఆపరేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఆర్మీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారు దేశం నుంచి. సిఆర్పిఎఫ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ మధ్యప్రదేశో, బీహారో, లేకపోతే మహారాష్ట్ర నుంచో, ఒడిస్సా నుంచో ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి లోకల్ భాష తెలియదు, డోగ్రీ భాష తెలియదు, కాశ్మీరీ భాష తెలియదు. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎలా వాళ్ళని ట్రాక్ చేయాలి, వాళ్ళు ఎలా వాళ్ళని కౌంటర్ చేయాలి అంటే కనుక లోకల్ అయ్యే ఉండాలి, లోకల్ భాష తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ పోలీసే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో ముందుంటుంది. కాబట్టి అటువంటి స్పెషల్ ఆపరేషన్స్ లో ఈవిడ నియమించారు. ఈవిడ పర్సనల్ గా తన జీవిత కాలంలో 90 పైచీలకు టెర్రరిస్టులు తనే చంపింది. అంటే ఎన్నో ఆపరేషన్స్ లో మిగతా టెర్రరిస్టులని తన కొలీగ్ చంపగా ఈవిడకే 90+, 90+ టెర్రరిస్ట్ని చంపిన ఘనత ఈవిడ దొరికింది. అందుకనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఈవిడ పేరు పెట్టారు. ఆవిడ వివాహం చేసుకుంది
మనకు బ్రిగేడియర్ గంగూలీ అని ఆయన పెళ్లి చేసుకుంది. ఆయన ఒక డెకరేటెడ్ ఆర్మీ ఆఫీసర్, ఎన్ఎస్జి కమాండర్, స్పెషల్ కమాండర్ బ్రిగేడియర్ పనిచేశారు. ఆయన వివాహం చేసుకుంది ఆవిడ. అంటే దేశభక్తి ఎంత డీప్ గా ఉందో వీళ్ళని అర్థం చేసుకోవచ్చు. కీలకంగా ఈవిడ ఎడ్యుకేషన్ మనం చూసామంటే కనుక బిఎస్సి మ్యాథమెటిక్స్ చేసింది. మ్యాథమెటిక్స్ చేసి తర్వాత యోగాలో మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకుంది. ఈవిడ ట్రైన్డ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఆవిడ. ప్లస్ ఆవిడకు మనకు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో ఆవిడ అలుమ్నాయి. అంటే ఎంత ఆవిడకు ఉన్నటువంటి ఎంత వైవిధ్యం ఉందో ఆవిడ జీవితంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక స్త్రీ అయి ఉండి, ఒక ముస్లిం అయి ఉండి, ఒక కుగ్రామం ఎక్కడో పూంచ్లో పుట్టినటువంటి వ్యక్తి అయి ఉండి ఆ దేశ రక్షణ కోసం, సమాజాన్ని కాపాడటం కోసం అంత ఒక విధమైనటువంటి పేరుగాంచినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆవిడ పనిచేసినటువంటి తీరు కానీ, అలాగే దేశభక్తితో నిండినటువంటి ఒక దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఎన్ఎస్జి కమాండర్ ని పెళ్లి చేసుకోవడం కావచ్చు, మన దేశ సంస్కృతి అయినటువంటి యోగాని ప్రమోట్ చేయడం కావచ్చు, ఎన్ని అంశాల్లో ఆవిడకు ఉన్నటువంటి జీవితం చూస్తే కనుక నిజంగా ప్రేరణాదాయకమైనటువంటిది. ఈవిడ మొట్టమొదటి జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి స్త్రీ ఒక ఎస్పీ హోదా, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగినటువంటి మొట్టమొదటి మహిళ ఆవిడ. అంటే ఎంతమందికి ఆవిడ ప్రేరణాదాయకంగా నిలిచిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బ్రేవ్ హార్ట్ సెక్షన్ లో మనం ఇటువంటి ఎంతో మంది అజ్ఞాతులు, తెలియనటువంటి వాళ్ళు, ప్రజలకి, సామాన్య ప్రజలకి దేశవ్యాప్తంగా తెలియనటువంటి వాళ్ళని పరిచయం చేసేటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఆవిడ కుటుంబం అందరూ కూడాను భగవంతుడు చల్లగా కాపాడాలని, ఆవిడ చేసినటువంటి సేవలు, ఆవిడ కెరియర్ ప్రేరణగా తీసుకొని ఇంకా చాలా మంది మహిళలు, అమ్మాయిలు మన ఫోర్సెస్ చేరి దేశ రక్షణ కోసం ఇంకా పనిచేస్తారని, ఆవిడ దేశ రక్షణ కోసం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను అంటే దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకోవడం వల్ల దేశంలో ఈ యొక్క అపోహలు ఏవైతే ఉన్నాయో కాశ్మీర్ గురించి, మహిళలు, ముస్లింలు వీళ్ళందరూ దేశ వ్యతిరేకులు అన్నటువంటి నెరేటివ్ ఏదైతే ఉందో దానిని మనం తిరస్కరించి దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళని గౌరవించే ఒక సంస్కృతి మన దేశం తయారవ్వాలని మనం కోరుకుందాము. ఆవిడ కుటుంబానికి అభినందనలు తెలుపుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.